యెరూషలేములోకి ఆయన వస్తూ ఉన్నాడు. యెరూషలేములోకి వస్తూ ఉంటే చాలా సంతోషం, సంబరాలు, స్తోత్రగానాలు చేస్తూ ఉన్నారు. చంటి పిల్లలు కూడా స్తుతిస్తున్నారు, మట్టలు పరుస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు, చక్కగా ఆహ్వానిస్తున్నారు, యెరూషలేములోకి ఆహ్వానిస్తున్నారు. మనం ఆత్మీయ సత్యం ఏంటంటే యెరూషలేము అనగా నేనే అనుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణే అనగా ఆయన వస్తే రక్షణ కార్యం వస్తుంది. మనం ఉదయకాలం సుమారు 21 మాటలు చూపించాను 119వ కీర్తనలో. ఎన్ని మాటలు? 21 మారులు వాక్యం అనగా ప్రతి 8 వచనాల్లో, ప్రతి పద్యంలో 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాల్లో కూడా వాక్యానికి ఉన్న పర్యాయ పదాలు చూపిస్తున్నాడు. 8 సార్లు వాక్యానికి ఉన్న పర్యాయ పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే వాక్యమని వేరే విధంగా చెప్తారు. శాస్త్రములని, న్యాయ విధులని, నీ కట్టడలని, ఈ విధంగా 8 సార్లు ప్రతి పద్యంలోని మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మన గురంతా వాక్యమే. కానీ 119వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. సుమారు ఇవాళకి 14 పద్యాలు చూసాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 8 పద్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారు. ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ప్రవేశిస్తున్నాడు చూడండి. ఎంత సంబరమో, సంతోషమో మన హృదయాల్లో కూడా ఆయన్ని మనం ఆహ్వానించాలి. అంత సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. నీ సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించినప్పుడు ఎలా అంత ఆనందంతో ఆయన్ని, భగవంతుని ఆయన మనం స్వీకరించాలి. అయితే స్వీకరించిన తర్వాత జరిగింది ఏంటంటే శుచి జరగాలి. ఆయన వస్తే, వాక్యం వస్తే ఏమో జరుగుతుంది? శుభ్రత ఉంటుంది. ఆయన వస్తే ఏమవుతుంది? శుద్ధీకరించబడాలి, పరిశుద్ధీకరించబడాలి. అందుకే నేనంతా రాత్రంతా సుమారు 21 సార్లు వాక్యము అంటుంటే ఆ వాక్యం హృదయంలోకి వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి అపరిశుద్ధత బయటకు వెళ్ళిపోవాలి, లోపల ఉన్నటువంటి కల్మషం బయటకు వెళ్ళిపోవాలి, లోపల ఉన్న పాపం బయటకు వెళ్ళిపోవాలి. అదే సూత్రం. మనకి వాక్యం లోపలికి వస్తే ఏమవుతుంది? వాక్యం లోపల కంటే తీసుకుంటే లోపల మురుగు పట్టుకుపోయింది. ఏది? ఈ పాపం బయటకు వెళ్ళిపోవాలి. వాక్యం చేత మనం ఆక్యుపై అయినప్పుడు మనం అందుకే ఆయన హృదయం తలుపు యొద్ద ఆయన తడుతూ ఉన్నాడు. పరమగీతము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకింపు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఏం తడుతున్నాడమ్మా? వాకిలి తడుతూ ఉన్నాడు. అనగా తలుపు ఎత్తి నిలిచున్నాడు. ఆయన డోర్ని కొడుతూ ఉన్నాడు. వాకిలి అంటే తలుపు కొడుతున్నాడు. ఆ తలుపు ఎందుకు కొడుతున్నాడు? ఆయన్ని హృదయంలోకి రావాలి. యెరూషలేము అనగా నీవే, నీలోకి ఆయన రావాలి. ఆయన వచ్చినప్పుడు, ఆయన వస్తే ఆయనకు ఆయాసకరమైనది ఏమి? ఆ దేవాలయం. పూర్వము మనకి ఛాయ్ కింద కనబడుతుంది. ఈరోజు నీ హృదయమైన దేవాలయం. ఇదే నిబంధన మందసం. ఈ నిబంధన మందసంలో ఆయన ఉండాలి, ఆయన నివసించాలి. ఇది ఆయన ఆత్మ మందిరం. ఇది ఆయన నివసించే స్థలం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. దాని అర్థం ఏంటి తెలుసా? ఎవడైనా నా ఇష్టం, నా హృదయం, నా ఇల్లు, నా శరీరం అని అనుకుంటూ ఉంటే తప్పకుండా భగవంతుడు అంటాడు వాడిని నేను పాడు చేస్తానంటాడు. ఈ హృదయమైన దేవాలయాన్ని పాడు చేసుకోకూడదు. ఈ హృదయమైన దేవాలయం ఎప్పుడు పాడై ఉంటుంది? వాక్యం భగవంతుడు లోపలికి రానంత వరకు అది ఆయనకు ఆయాసకరంగానే ఉంటుంది. ఒక్కసారి వాక్యం హృదయంలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి నేను అనే అహం చచ్చిపోతుంది. మనం ఆయనకి, అందుకే పైనున్న వాటి మీద వెతకండి, ఆయన వైపు మీరు మనసు పెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఆయనకి ప్రణమిలుతాం, ఆయనకి సాగిలి పడతాం. ఎలా? మొత్తం రోమా 12 ఏముంటుంది? మీరు సజీవ యాగంగా, అనగా సజీవ యాగంగా అంటే ఒక్కసారి మనకు ఆయన సమర్పించుకుని మరలా వెనక్కి తీసుకోలేనంతగా
అర్థం, భగవంతుడికి మనం సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టి మనం దాన్ని ఇంకొక విధంగా ఏమని చెప్తారంటే, నేను అనేది మాయమైపోవాలి, ఆయనే కనబడాలి. అనగా యేసుక్రీస్తు వారే మన ముందర కనబడాలి. మన జీవితాల్లో మనం కనబడతాం. సజీవ యాగంగా ఆయనకి సమర్పణ చేసుకోవాలి అంటాడు. అప్పుడు ఆయన లోపలికి వస్తే ఆ దేవాలయము శుద్ధీకరించబడుతుంది. మన హృదయమైన దేవాలయము మన శుద్ధి చేయబడాలి, శుభ్రం చేయబడాలి. మూలలో వెతుకుతాం, మూలల్లో కూడా చీపురు పట్టుకుని మొత్తం తుడుస్తాం. ఇంకా కొన్ని మనకి చింత చచ్చిపోయినా పులుపు చావదు, ఇంకా ఈ శరీరంలో ఉన్నాం కనుక మనం రోజు దినదినము వాక్యం అనే వెలుగులో మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. వాక్యం అనే వెలుగులో మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా ఇంకేమైనా మలినం ఉందేమో, ఎక్కడైనా మచ్చ ఉందేమో, వాక్యం అంటే ఏంటో తెలుసమ్మా, నడినెత్తి నుంచి అరికాల వరకు మనం శుద్ధీకరిస్తాం. ఎక్కడైనా మన చేతులు అందకపోతే ఏం చేస్తామండి, ఈ మధ్య చక్కగా మన రిబ్బన్ టైప్ ఉంటుంది, పెట్టి తోముతూ ఉంటుంది. మనకు అందని స్థలాల్లో కూడా మనం మలినం ఉంచుకోవడానికి ఇష్టపడం. ఎన్నిసార్లు చేతులు శుభ్రం చేసుకుంటాం, ఎన్నిసార్లు స్నానాలు చేస్తాం. మనం శారీరకంగా ఎంతో తాపత్రయపడతాం. హృదయం కూడా వాక్యం లోపలికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళి ఏం చేయాలి, ఫలించాలి. ఇది భగవంతుని రోజున కోరుకుంది. సరే మంచిది. ఆయన సాయంత్రం వరకు ఆయన యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చి నీ హృదయంలోకి వచ్చాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే రావడం నీ హృదయంలో ఉన్నంత కుళ్ళంతా కడిగేసి, ఇది డైరెక్ట్ చెప్పాలి. సాయంత్రం అయింది, ఆయన బేతనీకి వెళ్ళాడు. బేతనీలో ఎవరున్నారు? మరియా, మార్తా, లాజరు ఉన్నారు. అక్కడ జరిగే కార్యం చూడండి. మార్తా మేము చాలా అడవుడు పడుతుంది. ఆయన ఒక్కరే కాదు కదా వెళ్ళేటప్పుడు, శిష్యులు వస్తారు, వారితో పాటు బయట వ్యక్తులు వెళ్తారు, చాలా గుంపు వెళ్తుంది. ఆయన కూడా అంతమందికి భోజనం ఎక్కడ పెట్టాలి? మార్తా చాలా ఇబ్బంది పడుతుంది. అనేక సార్లు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం తెలిసి మార్తకి అద్భుతాలు చవి చూసింది. ఆయన కూడా కంగారు పడుతుంది. కానీ మరియా ఉత్తమమైన దాని స్తోత్రం ప్రభు. ఇది పైన వాటి మీద వెతకడం అంటే భగవంతుని మన ఇంటికి వస్తే లోట్లన్నీ తీరిపోయినట్టు కదా. మనం ఆయన రావడమే మహద్భాగ్యం అండి. ఆయన దర్శనమే మహద్భాగ్యం. ఆయన మన ఇంట్లో కాళ్ళు పెట్టి పునీతం కాదు, మన బ్రతుకులు పరవశించిపోయినట్టు కాదు. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? భగవంతుని మన ఇంటికి వస్తే ఆయన ముందు కూర్చుంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే సంతోషంతో కన్నీళ్ళు కరుస్తుంది మరియా. ఎంత మైమరిసిపోవడం, తన్మయత్వం చెందడం, ఇంకొక విధంగా చెందడం అంటే లీనమైపోవడం, మమేకమైపోవడం. భగవంతుడితో చూస్తూ, ఆయన్ని చూస్తూ ఆయన చెప్పే మాటలు ఒడిసి పట్టుకుంటాను. ఈ సెకండ్ మిస్ అవ్వకూడదు. మరలా భగవంతుడు నా ఇంటికి వస్తాడు లేదు. నీ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు నీ తాపత్రయం ఎలాగ ఉండాలి? వాక్యం వినపడుతున్నప్పుడు మరలా ఈ వాక్యం నాకు వినపడుతుందో, ఈ వాక్యం నా ఇంటికి వస్తుందో రాదో, అయ్యో మరలా ఈ సిచ్యువేషన్, ఎంత చక్కని సిచ్యువేషన్ మరలా వస్తుందో రాదో, మరలా ఎలాంటి ఇబ్బందులు పడిపోతే మేము ఎప్పటికప్పుడండి ప్రతి సెకండ్ వాక్యం పట్ల ఆశ. మరియా అలాగే ఒడిసి పట్టుకుంటుంది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒడిసి పట్టుకోవడం, దొరకపెచ్చుకుంటుంది, మనసులో దాచుకుంటుంది, పరవశిస్తుంది, లీనమవుతుంది, సంతోషిస్తుంది, ఆయనలో మైమరిచిపోతూ ఉంటాయి. అందుకే భగవంతుడు అన్నాడు, ఏమన్నాడమ్మా? మరియా ఉత్తమమైన దాన్ని. దేనమ్మా? ఉత్తమమైన దాన్ని ఎందుకు? మార్తా ఎన్నిసార్లు అన్నాడు? 2 సార్లు కదమ్మా. మార్తా మార్తా, నీవు విస్తారమైనటువంటి పనుపాట్లు పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైన. ఈ రోజున మనం కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. మనకి భగవంతునితో రిలేషన్, ఆయనతోటి మన పోలిక, ఆయన కోసం మన ప్రాకులాడు. ప్రభువా, నేను సంపాదించుకోవాలి, నీ నోటి నుంచి వాక్యాన్ని సంపాదించి గట్టిగా పట్టుకోవాలి. యెరూషలేములోకి వస్తూ ఉన్నాడు జయోత్సవాలతో. మనం కూడా రక్షణ పొందిన దినాల్లో జయోత్సవంతో ఆహ్వానించడమే కాదు,
ఆయన లోపలికి వచ్చాడు, మన హృదయం అనే యెరూషలేములోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రతిరోజు శుద్ధి చేయబడాలి, శుభ్రం చేయబడాలి. మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ, కలంకం కానీ మరి అటుది ఏది ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత సాయంత్రం మనం చెప్పుకున్నాం, ఆదివారం సాయంత్రం బేతనీకి వెళ్ళాడు, అక్కడ బస చేశాడు. ఆ ఉదయాన్నే మరలా దేవాలయానికి వస్తున్నాడు. ఇక్కడ జరిగినటువంటిది ఈరోజు సోమవారం మనం చెప్తాం. ఏం జరిగింది? ఆయన చూడండి 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు అనగా యెరూషలేము పట్టణమునకు మరల, అంటే నేను సాయంత్రం బయలుదేరి బేతనీకి వచ్చాడు. ఆ రోజు శిష్యులతో పాటు మొత్తం అందరూ ఆ కుటుంబంతో బస్ చేశారు. మరలా తిరిగి వస్తున్నా ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి. ఆ మార్గాన బైబిల్ థియాలజీ ప్రకారం 11 సార్లు ఆ మార్గాన్ని వెళ్ళాడు ఆయన. ఎన్నిసార్లు వెళ్ళాడు? 11 సార్లు. ఇప్పుడు మనం చూసే చెట్టును చూశాడు ఆయన, ఒకసారి చూడలేదు. ఆయన అది ఆ కాలమందు అంటే అది పండ్లు కాసే కాలం కాదు, అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు. మన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆ కాలమందు, ఆ గాలి వీచక ఆ కాలమందు ఆ చెట్టుకున్నటువంటి అంజూరపు పళ్ళు రాలుతున్నాయి. కొన్నిసార్లు మనకి మా దగ్గర గున్నమామిడి చెట్టు అనేది ఒకటి ఉండేది. గున్నమామిడి చెట్లు అవి అంత వర్షాలు అయిపోయిన తర్వాత పిందుకు వస్తుంది. ఆ కాలంలో అంటే దేని కాలం అది? వేసవి కాలం స్టార్ట్ అవుతుండగా మామిడి పళ్ళు రావాలి కదండి. పిందులు ఎప్పుడు రావాలి? వర్షం వస్తే మొత్తం పిందులు రాలిపోతాయి. కానీ వర్షం అయిపోయిన తర్వాత పిందులు వచ్చాయి. చాలా మట్టుకి కొన్ని పళ్ళు ఈ కాలంలో రావేవి అనుకుంటాం, ఆ కాలంలో వస్తాయి. దీనికి మర్మం ఏంటంటే, మనం సమయమందును అసమయమందును మనం వాక్యము కొరకు ప్రయాసపడాలి. ఇది సూత్రం. తిమోతికి రాసిన పత్రికలో చెప్తారు, తిమోతి నువ్వు సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, ఫలించాలి. దేనికోసం? వాక్యం ప్రకటించాలి, వాక్యంలో ఫలించాలి, వాక్యం చెప్పాలి, వాక్యం బోధించాలి. వాక్యమే కార్యం చేస్తుంది, వాక్యమే శుద్ధి చేస్తుంది, వాక్యమే బలం ఇస్తుంది, వాక్యమే ఆరోగ్యం ఇస్తుంది, వాక్యమే నీకు అద్భుతం చేస్తుంది. మనుషులకు కాదు. ఎవరు స్వస్థత ఇచ్చేది? వాక్యమే స్వస్థత ఇస్తుంది, వాక్యమే నీకు ఆధారం. అందుకే ఆయన వాక్యం మీద బలంగా మనం విశ్వసించాలి. ఈరోజు మనం మాట్లాడుకునేది అది. పరిశుద్ధాత్మ దేవుడు భగవంతుడు ఆ మార్గాన్ని 11 సార్లు వచ్చాడు. 11 సార్లు వచ్చి పచ్చగా ఉంది, గుబురుగా ఉంది చెట్టు. అది చూడండి, అక్కడ ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కను ఆయన ఆకలి కొనను అని రాయపడింది. మనం 4వ వచనం అనుకుంటాను. నేను దప్పుకొని ఉన్నాను ప్రభువా, నేను దప్పుకొని ఉన్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తృష్ణుకుంటూ ఉన్నాడు, ఆయన ఆకలి కొంటున్నాడు, తృష్ణుకుంటున్నాడు. దేనికోసం తృష్ణుకుంటున్నాడు? మనము ఫలాల కోసం తృష్ణుకుంటాం. మనం ఫలించాలి, ఆయనకి ఇష్టం. మనం ఫలం అంటే అభివృద్ధి చెందాలి. మన ఫలం అంటే మనం ఆయనలా మారాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనలా ఉండాలని, భగవంతు పిల్లల్లా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భగవంతునిలా ఉంటే ఫలం దానంతగా అది వస్తుందండి. మన ప్రవర్తనే మనకు కావలసింది ఏంటంటే, ఈ హృదయం ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆయన మీద మనసు పెట్టుకోవాలి. ఆయన వెదికేటట్టు 2 సూత్రాలు మనం ఎక్కువగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన మనసు మారిపోతాడు. అందుకే ఈ రోజున ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కని చెప్పి తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిదానని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదుగాకని చెప్పిన ఎడల అలాగ జరిగినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్ని
వాటన్నిటిని పొందుదురని వాటితో చెప్పాడు. పక్కనే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ఎక్కడి నుంచి చూచాడు? దూరం నుండి చూచి గుర్తుపట్టాడు. దాని అర్థం అయినా దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను. దాని ఎత్తుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. మీకు అర్థమవుతుందమ్మా? నేను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీకు ఒక రెఫరెన్స్ చూపించాను. అకాలమందు అంటే ఆ పండ్లు కాసే కాలంలో కూడా కొన్ని చెట్లు పండ్లు కాస్తాయి. ఈ సూత్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగా కానీ చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. తర్వాత వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో మరలా ప్రవేశించాడు. ఆ దేవాలయంలో సరే మంచిది, వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అయితే 24వ వచనంలో ఏమంటుందంటే చూడమ్మా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు భగవంతుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లోక సువార్త 13వ అధ్యాయంలో కూడా ఒక చెట్టుని మనం చూస్తాం. చూడండి, మీకు అందరికి తెలిసినటువంటి వచనమే 13వ అధ్యాయము. ఇది ఒక ఉపమానం చెప్తాడు భగవంతుడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో ఎప్పటి నుంచమ్మా మనం ఆ బేతనీ నుండి యెరూషలేములోకి 11 సార్లు వస్తున్నాడు. 11 సార్లు వచ్చినట్టుగా రాశాడు. అంటే దూరం నుండి గుర్తుపట్టాడంటే ఆల్రెడీ అంతకుముందు చూశాడు దాన్ని. అంటే 11 సార్లు చూచాడు, ఒక్కసారి కాదు. 11 సార్లు చూసి ఆ చెట్టు మీద ఏమైనా ఉందేమో ఆకలి కొని వెళ్ళాడండి. ఈయన ఆకలి కొంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచి ఇంకా 12 గంటలు మిగిలిపోయేంత అద్భుతం చేశాడు కదా భగవంతుడు. ఆయన అద్భుతమైనటువంటి యొక్క ప్రణాళికలో ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఈరోజు నీవు అయి ఉండొచ్చు, నేనే అయి ఉండొచ్చు. అర్థమవుతుందమ్మా? నీవే అయి ఉండొచ్చు, నేనే అయి ఉండొచ్చు. 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు దగ్గరికి వస్తున్నాడు. చదువు బ్రదర్. 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వస్తూ ఉన్నాడు, కానీ ఏమీ దొరకలేదట. ఏమీ దొరకలేదు కనుక దీన్ని నరికివేయమని ఎవరితో చెప్తున్నాడు? తోటమాలితో చెప్తున్నాడు. తోటమాలి అమ్మా ఎంత కష్టపడి ఉంటారు. 3 సంవత్సరాల నుంచి తోటమాలే కదా నీరు పెడుతున్నాడు, తోటమాలే కదా. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక చక్కని తోట ఉంది. ఆ తోట ఎవరు నాటారు? భగవంతుడే నాటాడు. యెహోవా నాటిన చెట్లని, అగరు చెట్లని వాటి పేర్లు పెడుతున్నాడు. ఎవరి చెట్లమేవి? యెహోవా నాటిన చెట్లు, మస్తక వృక్షాలని పేరు పెడుతున్నాడు భగవంతుడు. అక్కడ అది చాలా చక్కని సారవంతమైనటువంటి భూమి ఉంది. ఎత్తైన స్థలం, ఎత్తైన కొండ మీద సారవంతమైన భూమి ఉందట. ఆ భూమిలో ఆయన ఏం చేస్తాడు? రాళ్ళని ఏర్పాడేస్తాడు, చెత్తని. యెరూషలేములోకి భగవంతుడు వస్తున్నాడు, అనగా హృదయంలోకి భగవంతుడు వస్తున్నాడు. భగవంతుడు వచ్చేటప్పుడు వాక్యం లోపలికి వచ్చేటప్పుడు ఉదయం 21 ఉపమానాలు చెప్పమ్మా. 21 సార్లు వాక్య సత్యము మనసులోకి వస్తే, హృదయంలోకి వస్తే మనలో ఉన్న ప్రతి పాపం, ఆయన దుఃఖపరిచే ప్రతి సమయం, ప్రతి సిచ్యువేషన్ మన లోపల నుంచి బయటికి కట్టేస్తాడు, శుద్ధి చేస్తుంది. ఇల్లంతా శుభ్రంగా మరక. అందుకే చాలామంది మందిరాన్ని శుభ్రం చేయడానికి ఇష్టపడతారు. మందిరం అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే నీ హృదయం ఓకే, ఇది శారీరకంగా, నీ ఆధ్యాత్మికంగా మన హృదయంలో మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ, తెల్ల సొక్క దీని మచ్చ ఉంటే ఈజీగా తెలుస్తుంది. అందుకే మనం ఎప్పుడు
మీరు ఎక్కడన్నా శుభ్రంగా ఉంచారనుకోండి, అక్కడ చెత్త వేయడానికి ఇష్టపడు. అలా శుభ్రంగా ఉంచలేదనుకోండి, ఏదైనా ఎవడైనా వేసేస్తాడు, ఎవడైనా ఉమ్మేస్తాడు, ఎవడైనా చెత్తేస్తాడు. మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన శరీరంలో, లేదా మన ఆధ్యాత్మిక మన ఈ హృదయంలో పాపాన్ని అంటుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ అంటుకున్నా కూడా ఆ వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంది మచ్చ, రోజుదే పని మనకి. ఉదయం సాయంత్రం ఆయన దగ్గర తపనంతా మన గురించి, నా గురించి స్వపరీక్ష చేసుకోవాలి. ఎక్యుములేట్ అయిపోయి ఎక్కడికి వస్తాం మనం? వారాంతపు ఆ యొక్క ఆయన దగ్గర కోసం శరీరం చేయి వేసినప్పుడు ఇంకొంచెం బలంగా ప్రార్థన చేస్తాం, ఇంకొంచెం మారు మనసు, ఇంకొంచెం మనం మనసులో భగవంతుడు ప్రభు నీకు ఎక్కడైనా ఆయాస్కరంగా ఉన్నా దుఃఖపరిచాను, నేను ఎక్కడైనా దుఃఖపరిచానా? అక్కడ సత్తుమట దాంట్లో నిక్కమైనటువంటి స్పష్టమైనటువంటి ఆ యొక్క ద్రాక్ష వల్లిని తీసుకొస్తాడు. ఎలాంటిదమ్మా? నిక్కమైనటువంటి స్పష్టమైనటువంటి, కల్తీ కాదు. మా కల్తీ విత్తనాలు వేస్తారు, ఆయన నిక్కమైనటువంటి విత్తనాన్ని నాటుతాడు. శ్రేష్టమైన విత్తనాన్ని నాటి ఆయన 27వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము ఏం చేస్తున్నాడు? మనం నిమిషం కాపు కాస్తాం కదా, నిమిషం కాపు కాస్తున్నాడట, నిమిషం నీరు పోస్తున్నాడు. అక్కడ నిజంగా చూస్తే వాక్యం 5వ అధ్యాయము 27వ అధ్యాయం యెషయా గ్రంథం చూస్తే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అయితే ఇంత చేశాడు, చక్కగా చేశాడు. ఇంత చేసిన తర్వాత అది మంచి ద్రాక్షలు కాయాలని ఎదురు చూస్తున్నాడు. కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏమంటున్నాడు తెలుసా? యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు నాకు తీర్పు తీర్చారు. ఈ ద్రాక్ష చెట్టు విషయమే, నాకు ద్రాక్ష తోట విషయమే నాకు తీర్పు తీర్చారు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి ఎక్కువ చేయగలను. తోటమాల అంటున్నాడు, అయ్యా వద్దు, నరికేది ఈ సంవత్సరం కూడా ఉంచు, దీని చుట్టూ తవ్వుతాను, దీని చుట్టూ త్రవ్వి ఎరివేసి ఇంకా బలంగా పెంచుతాను. ఇది ఫలించిన సరి, ఫలించకపోయినట్లయితే నరికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది అక్కడ? ఇప్పుడే చెట్ల వేరు, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును అగ్నిలో నరకవేయబడు. కారు ద్రాక్షలు కాచేటటువంటిది మనకు తెలియనటువంటి వారు కాదు. మన ఎక్కడన్నాడు? సారవంతమైన భూమిలో అందులో గులకరాళ్ళు ఏరాడు, రాళ్ళు తీసేశాడు. చక్కనిగా మీకు వ్యవసాయదారుడు ఎంత శ్రేష్టంగా లోపల చేతులతో పిసుకుతాడు. అందులో మట్టి కానీ, దాని రాళ్ళు కానీ, వేరే అన్వాంటెడ్ ఫారెన్ మెటీరియల్స్ ఏది ఉంచడం, చేతులతో పిసికి మొత్తం అంతా పిసికిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంతో బొంగతో లాగి నీరు పెట్టి చదును చేసి అప్పుడు విత్తనం నాటుతాడు. ఆ విత్తనం నాటిన తర్వాత ఏ విత్తనం ఇది? శ్రేష్టమైన నిక్కమైనటువంటిది, క్వాలిటీ, హై క్వాలిటీ, మామూలు క్వాలిటీ కాదు, హై క్వాలిటీ విత్తనాన్ని పట్టుకొచ్చి నాటుతాడు. నాటిది చక్కగా గుబురుగా పెరిగింది, చాలా ఎత్తుగా పెరిగింది, పచ్చగా ఉంది. భగవంతుడు ఆ దారికి తెలుసు. ఆయన వస్తూ ఉన్నాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఏమైనా ఉన్నాయేమని. అందరూ అన్నారు, పండ్లు కాయినటువంటి కాలంలో వెళ్తే దాని పండ్లు ఎలా ఉంటాయి? భగవంతుడు నాకు నేర్పించినటువంటి బాధ, సమయమందును అసమయమందు. నువ్వు డబ్బున్నప్పుడే భక్తి చేస్తే, డబ్బున్నప్పుడే సేవ చేస్తే పెద్ద గొప్పతనం కాదు. డబ్బు లేనప్పుడు, ఇరుగ్గా ఉన్నప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, అసలు ఆశ్రయం లేనప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు సేవ చేయడం గొప్పతనం. భగవంతుడు చెప్పేది అదే. సమయమందును అసమయం అన్ని మంచుకున్నప్పుడు నువ్వు చేసేది ఏంటి? వేరే సామెత ఉండదు. నువ్వు చేయక్కర్లేదు. నువ్వు అందుకే భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు మనం సమయమందు అసమయమందు, అనుకూల పరిస్థితుల్లోనూ అననుకూల పరిస్థితుల్లో, ఇబ్బందులు, కష్టంలో, అందుకే ఎలా సంరక్షించాలి నువ్వు నీ భార్యని? డబ్బున్నప్పుడైనా, బలం ఉన్నప్పుడైనా కాదు. డబ్బున్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా ఒకటే ప్రేమ ఉండదు. అది శాశ్వతమైన ప్రేమ అని చెప్తాడు భగవంతుడు. నిక్కమైనటువంటి, చాలా చక్కగా మనం చూస్తాం వాక్య లేఖన భాగాల్లో. అయితే చివరికి వచ్చేటప్పటికి కారు ద్రాక్షలు కాసింది.
భగవంతుడు అడుగుతాడు, కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? నా పెంపకంలో తప్పుందా? నేను పోషించడంలో తప్పుందా? నిమిషం నిన్ను ఆయన బురిజి వేశారట, కాపు కాస్తున్నాడు. ఏ దొంగడు రాకుండా, ఏ వ్యాధి రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ కష్టం రాకుండా, బాధలు వచ్చిన కష్టంలో వచ్చిన పక్కనే ఉంటున్నాడు, ఆదరిస్తున్నాడు భగవంతుడు. ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. ఒక్క ఫలం లేదు. అప్పుడు ఏమన్నాడు? ఎండిపోయింది అది కదండి. శపించడం మనం చూస్తాం, ఒకేసారి మనం చూడం. శపించడం అంటే మాట కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే, ఫలింపని, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు గొడ్డలి ఎక్కడుంది? వేర్ల కింద ఉంది. ఆయన పెరిగేస్తాడు అన్నాడు. ఆయన అన్నాడు 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇది, దీని సారం అంతా వేరేదండి, కలుపు మొక్క ఇది. ఏమన్నాడు? కలుపు మొక్క. ఈ కలుపు మొక్కని తీసేస్తే ఇంకో దాన్ని ఆయన ఈ సారం వెళ్తుంది కదా. భగవంతుడు ఎంత జాలిగల దేవుడు అంటే, అయ్యా తోటమాలి అనగా డైరెక్ట్ చెప్తాడు. దాపరికం యేసుక్రీస్తు వారు అంటాడు, ఇంకొక సంవత్సరం. ఎంత పేషెన్స్ అండి, ఎంత మనం కొన్నిసార్లు సిగ్గు విడిచిపెట్టేద్దాం. తలుపు తడుతున్నాడు. శీతాకాలంలో మంచుకి, ఎండాకాలంలో ఎండకి, వర్షాకాలంలో నీళ్ళకి తడుస్తున్నాడు. తలుపు తీయమని నా సహోదరి ఏమని పిలుస్తున్నాడమ్మ సంఘాన్ని? లేదు, నిన్నేమని పిలుస్తున్నాడు భగవంతుడు? నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా, నా నిష్కలంకులారా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల ఎలా మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసిపోతున్నాయి. అంటే మనం బయట నిలబెడుతున్నాం భగవంతుని. ఇప్పుడు పాట పాడాం కదా, సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల వివరిస్తూ ఆ మాట చెప్తూ కింద చరణంలో వచ్చి, ఆనాటి యూదులే రనుకోండి కాదుగా దయ్యయ్యో నా పాప. స్తోత్రం ప్రభు. ఆనాటి యూదులు కాదు బాబా, నేనే, నా పాప రుణమే కదండి. ఆయన తలుపు వద్ద నిలబడి, ఈరోజు నీవు నేను కొంచెం ఆలోచన చేయాలి. ఆయన ఎన్నోసార్లు తలుపు దగ్గర నిలబడి, ఆయన తలుపు దగ్గరే నిలబెట్టేస్తున్నాం. లోపలికి రానము. భగవంతుడు లోపలికి వస్తే మార్త ఆ కూర, ఈ వంట, ఎక్కడ కుర్చీలు వేయాలి, ఎక్కడ భోజనం పెట్టాలి, మనసంతా శరీరం మీదే. నా పిల్లలకి ఎలా పిల్లలు చేయాలి, నేను ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఎప్పుడు ఇదే బాధ ఉంటుంది మనకి. ఎప్పుడు ఇదే బాధ. సాయంత్రం కొన్నిసార్లు ఆలోచన చేస్తామంటే, పెద్ద పెద్ద అగ్రిమెంట్లు చేసుకుని జస్ట్ ఇంటికి వస్తాడో లేదో తెలియదు, అంత నీటి పొడుగులాగా ఉంటుంది, అంత మాయ కింద ఉంటుంది. ఈ సంపాదించిందంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిన్నటి వరకు తన కుటుంబం కొరకు ప్రాకులాడిందంతా, ఆ ప్రాకులాట ఎక్కడికి వెళ్ళిపోయింది? కనుమరుగైపోయిన జీవితాలు కనబడు. నాది 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 నాది, ఇది నాది అది నాది, అక్కడ మొక్క ఇక్కడ మొక్క, ఆ డబ్బు ఈ డబ్బు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రమోషన్లు, ఇల్లు, గొడవలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? భగవంతుడు ఆయన తలుపు దగ్గర నిలబెట్టుకుని లోపల అన్వాంటెడ్ క్షయమైనటువంటి దానితో నింపి పెట్టుకుంటున్నాం. క్షయమైనది లోపలికి వచ్చినప్పుడు అక్షయమైన వాడిని భగవంతుని బయట పెట్టాం. అందుకే భగవంతుడు అన్నాడు కదా, 3 కాలాల్లో, ఇప్పుడు కాదు 3 కాలాల్లోనే బయట నిలబెట్టాం ఆయన. అందుకే భగవంతుడు అంటాడు కదా, మీరు ఫలించడం అంటే ఆయన లోపలికి రావడం. ఆయన లోపలికి వస్తే మన ఫలం. ఆయనతో మనం ఉన్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు ఫలిస్తాం. ఆ తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష వలని నాలో అంటుకట్టబడాలి. మా భార్య ఇందాక చెప్తూ సపోటాలు తెచ్చాను. సపోటాలు తెస్తే ఇవి
అవి ఊర్లో సపోటాలు మంచిగా ఉంటాయి, ఇక్కడ పాల సపోటాలు ఏదో పచ్చ ఏదైనా గడ్డిలాగా ఉంటుంది, హైబ్రిడ్. ఆ సపోటా తింటే తొనలు తీస్తే ఎంత తీగా ఉంటుందో. ఆమె అన్నది మనం ఇక్కడ కూడా నువ్వు ఇదే విత్తనాలు నాటితే రాదు అన్నది. నువ్వు ఎన్ని విత్తనాలైనా నాటు, ఒక్క చెట్టుకి కనీసం 20 సంవత్సరాలు పడుతుందేమో కాయలు కాయనాక అన్నది. అదే అంటు పట్టుకుంటారా, అంటు కట్టబడిన చెట్టులో నుంచి ఒక్క 6 నెలల నుంచి కాయలు రాకపోతే అప్పుడు అడిగా అన్నది నన్ను. ఆమె మొక్కల విషయం మీద చాలా పరిచయం. ఆమె ఏ మొక్క పెట్టి సచ్చిందైనా బతకొలిసింది. అంటు కట్టబడి అంటే ఏం చేస్తారు తెలుసా? కట్ చేసి నరకబడి చెక్కబడి దానితో జతకట్టబడి కట్టేసి దాని సారమంతా పిప్పిలా లాక్కోవాలి. భగవంతునితో మనం ఉన్నప్పుడు ఆయనతో ద్రాక్షావళితో మనం అంటు కట్టబడి ఆ ద్రాక్షావళిలో ఉన్న సారమంతా తీసుకున్నప్పుడు నువ్వు ఫలిస్తావు, ఫలాలు మనకు వస్తాయి. ఎందుకు తిరుగుతున్నాడు? మనం వాడి దగ్గర చెప్పలేకపోవచ్చు, వచ్చిన వాళ్ళందరి దగ్గర చెప్తారు. వీడు తిరుగుతున్నాడండి, ఊర్లంపడి తిరుగుతున్నాడు, అనా పైసకి లేదు, వీడి వల్ల నాకు ఇబ్బంది, సుఖం లేదు. ఉంటే చివరికి ఏమంటారు తెలుసు? ఉంటే ఒక తల్లిగారు మొన్న నెహమ్యా గారు సాక్ష్యం చెప్తారు కదా, ఓ తల్లిగారు ఏదో టీవీ చెప్పాడు, ఏ టీవీ అదే? విమతా టీవీయా? సుమన్ టీవీలో సాక్ష్యం వచ్చిందట. ఆ సాక్ష్యంలో తల్లిగారు చెప్తుంది, అయ్యా నా కొడుకుని చంపేయండి, నా కొడుకు నాకు వద్దు. ఆ రోజు వచ్చి మమ్మల్ని రాసిరాం పని పెడుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇదిగో ఇస్త్రీ పెట్టితో కాలుస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే ఆ కర్రలు ఇచ్చుకుని కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా, వాడిని జైల్లో పెట్టడు మహాప్రభు, జైల్లో నుంచి రానవద్దే అని ఆ యొక్క యాంకర్ కాళ్ళు పట్టుకుని ఎడుతుందని చెప్పాడు సాక్షి. జీవితాల్లో పనికి రాకుండా ఉంటే, ఫలం లేకపోతే తీసేయండి, నరికండి, పక్కన పడేనా అంటారు. అర్థమైందని. ఎందుకు సారమంతా ఇది లాక్కోవడం? వేరే మొక్కలు బతుకుతాయి కదా. ఈ రోజున నేను నాకే ఇది సూత్రం, నేను ఫలించకపోతే ఆయనతో అంటుకట్టబడి ఆయనతో రుచి ఎరిగి నేను ఫలించకపోయినట్లయితే ఆయన నన్ను ఏం చేస్తాడట? నా వేర్ల దగ్గర రూట్ దగ్గర గొడ్డలు ఉంచుతాడు, నరికేసి పడేసి. జాలిగల దేవుడు కృపామేడు ఇంకో సంవత్సరం ఇచ్చాడు. ఇంకో సంవత్సరం ఏం జరిగిందో రాయవలేదు, అది నీవు నేను చెప్పాలి. అర్థమైందని. ఎందుకు రాయవలేదు? మరుసటి సంవత్సరం వచ్చాడు, 4వ సంవత్సరాన చాలా చక్కగా ఫలించింది, అబ్బా భగవంతుడు సంతోషించాడు అని రాసి ఉంటే బాగుండేది. అది నీవు నేను, అది బ్లాంక్ ఎందుకు పెట్టాడు? నీ చెట్టు, ఇవి నువ్వు ఒక చెట్టులా, నేను ఒక చెట్టులా. అక్కడ యెరూషలేము అనేది నీవే. అక్కడ యెరూషలేముకి భగవంతుడు వస్తున్నాడు, నీ హృదయంలోకి భగవంతుడు వస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేము ఆ దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ నీ హృదయంలో ఎక్కడెక్కడైతే వ్యాపారాలు ఉన్నాయి, వడ్డీలు ఉన్నాయి, అక్రమం ఉంది, క్రమం లేని జీవితం ఉంది, స్వార్థం ఉంది, మత్సరం ఉంది, సుమారు ఆ గలతీలకు రాసిన పత్రికలో చెప్తారు. ఎక్కడెక్కడ ఇదిగో లోపలికి ఒకరు వచ్చి, అయ్యా మీ శిష్యులు శుభ్రం లేదు, మీ శిష్యులకి శుభ్రం లేదు, శుచి లేదు, ఒక ఆచారం లేదు, మడి లేదు, ఏమీ లేదు, ఎక్కడ వెన్నులు దొరికి అక్కడ లాగేసి తినేస్తున్నారు చూడు, అదే మట్టితో తిన చేతులు కూడా కడుక్కోవద్దు అన్నారు. భగవంతుడు ఏమన్నాడంటే, లోపలికి వెళ్ళేది దాన్ని నేను లోపల ఏం చేస్తాను? జటారసం అంటారు. జటారసం అంటే ఏంటి తెలుసమ్మా? ఆమ్లం. అది అందులో వచ్చేటటువంటి యాసిడ్, పొట్టలో వచ్చే యాసిడ్ చేతిలో వేసుకుంటే రంధ్రం పడుతుంది, మీకు తెలుసా? ఆయన చేతిలో అణిగిమణిగి ఉండాలి, ఆయన చేతిలో ఫలించేవారుగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7, 8. వాడు జలముల యొద్ద నాటబడినదే. ఎవడమ్మా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. ఎవరు? ఫలించేటటువంటి వాడు. ఎలా ఉంటాడు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను నాటబడినదే. దాని వేళ్ళు ఎక్కడ తన్నితే తెలుసా? నీటిలోకి తన్నితాయి. మీకు తెలుసమ్మా, చెట్లు ఆ కాలువ గట్టులో ఉన్నటువంటి చెట్లు బాగా కాస్తాయి. ఎందుకు కాస్తాయి? వేసవి కాలంలో కూడా కాస్తాయి. ఎందుకు కాస్తాయి తెలుసా? ఆ చెట్లకు ఉన్నటువంటి వేరు ఆ నీళ్ళలోకంతా లోపలికి తీసుకుని వెళ్తారు, ఆ నీళ్ళన్నీ లోపలికి లాగేసుకుంటాయి. అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండాలి, అది కాలువల వారను దాని వేలు తనాలి, అది వెట్ట కలిగినను. వేసవికాలం వచ్చిన వెట్ట అంటే ఏంటి? కష్టం కలిగిన, ఎండొచ్చిన, వెట్ట అంటే చెమట వచ్చిన, లేదంటే ఇంకే విధంగా చెప్పచ్చు, కరువు వచ్చిన, ఇంకోటి వచ్చిన, ఏదొచ్చినా కూడా అకారణంగా, అకాలంలో, అసమయమందు
కష్టకాలంలో కూడా అది ఫలిస్తుంది, ఎప్పుడు ఫలిస్తుంది. ఏమన్నాడు కమ్మా, అది వెట్ట కలిగినను అది దానికి భయపడదు, దాని ఆకు పచ్చిగా ఉంటుంది, వర్షము లేని సంవత్సరం చింత నందదు, కాపు నందదు. స్తోత్రం చెప్దామమ్మా. రావట్లేదు, అర్థమవుతే మనసు లోపల కంటే అయిపోతే గట్టిగా వస్తుంది, భగవంతుని స్తుతించగలం. ఏమన్నాడు, ఇదిగో వెట్ట కలిగినా కూడా దానికి భయపడదు, దాని ఆకు పచ్చిగా ఉంటుంది, ఎప్పుడు వర్షం లేని సంవత్సరం వచ్చిన చింతన ఉండదు, అది కాపు మానదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆ జీవవృక్షం పక్కనే చెట్లు ఉంటాయి, పచ్చిగా ఉంటున్నాయి. ఆ చెట్లు అంట నెల నెలకి కాపు కాస్తుందంట. నెల ప్రతి నెల మేము దింపు తీస్తాం. ఏ చెట్లు? కాలువ వారను నాటబడినది, నేలలోకి వేళ్ళు తన్నబడినటువంటి చెట్ల నుంచి ప్రతి నెల కాపు కాస్తుంది. 12 కాపులు కాస్తే సంవత్సరానికి, తెలుసమ్మా? వ్రాయబడింది చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. తర్వాత దాని ఆకులు కూడా ఉపయోగపడతాయి. మీకు చిన్న సామెత చెప్తాను. కొబ్బరి చెట్లు దాని ఏది మన స్క్రాప్లో చేయం, ఏది స్క్రాప్లో పడే, ఆకులు రాలుతాయి. ఆకుల్ని ఏం చేస్తారు? శుభ్రంగా ఆకుల్ని ఈనులు తీస్తారు. ఈనులు తీసి ఏం చేస్తారు? చీపుర్లు. మళ్ళీ ఆకుల్ని ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు పేరంటాలు వచ్చినప్పుడు దానికి కడతారు, పందిర్లకు కడతారు. ఆకుల్ని ఏం చేస్తారు? పందిర్లు వేస్తారు, పైన వేస్తారు. ఆకుల్ని ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మొదలు ఏం చేస్తారు? కట్ చేసి పొయ్యిలోకి పెడతారు, తెలుసు కదమ్మా? దాని తర్వాత దాని ఉన్నటువంటి కొబ్బరికాయలు, పుచ్చులు, దేన్నైనా పొయ్యిలోకి వాడతారు. ఇంకోటి దాన్ని దొలకలు అంటారు, వాటిని కూడా పొయ్యిలోకి వాడతారు. ఇంకొక వాటి చెట్టు చచ్చిపోతే దాన్ని కూడా ఆ యొక్క ఆకలి వేయడానికి దూలాల కింద, వాసాల కింద వాడతారు. ఇప్పుడు తర్వాత అందులో వచ్చేటటువంటిది మళ్ళీ తాడు, డొక్కలు. ఆ డొక్క పీస్ తీసేసి తాళ్ళ కింద, నార కింద వాడతారు, తాళ్ళ కింద వాడుతూ ఉంటారు. మరి డొక్కలు పొయ్యిలోకి వాడతారు. ఎన్నెన్ని రకాలుగా మీకు అర్థమవుతుందమ్మా. దాని ఆకులు కూడా, స్తోత్రం ప్రభు, దాని ఆకులు కూడా జనులను స్వస్థపరచుటకై వాడుదురని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. తెలుసమ్మా, ఏది అన్ని ప్రతిదీ ఉపయోగకరం. ఈ మట్టలు ఎంత చక్కగా పెట్టుకున్నారు ఇక్కడ. మట్టలు పట్టుకెళ్ళిపోతే పొయ్యిలోకి వాడుకుంటారు. ఈ మట్టలని బుట్టలు అల్లుతారు, ఈ మట్టలు చేపలు అల్లుతారు. ఇప్పుడు హెబ్రోను సంఘాలు ఉన్న చేపలన్నీ ఇయే ఏటమట్ట చేపలు. మీకు తెలుసమ్మా, ఇవి ఉన్నాయి కదా, దాన్ని అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇది ఎందుకు? అందుకే వెనక్కి తిరిగేసి అల్లుతారు. అల్లడం కూడా ఇది ఉన్నది కదా, ఈ షార్ప్ ఉన్నది ఒకవైపు వచ్చేటట్టు చూస్తారు. అలా పరిసేవారు హెబ్రోను సహవాసులు. ఇప్పుడు కూడా చేపల మీద కూర్చుంటారు. మనం కూర్చోగలమమ్మా? మనం కూడా కూర్చోవాలని భగవంతుడు అతి మహా అద్భుతమైన శక్తి మన మోకాళ్ళకు వచ్చింది కాదు. గట్టిగానమ్మా. దేవుని చిత్తం అయితే ఏదైనా కొట్టి అంటా, లేకపోతే ఇంకోట, లేదా ఇంకో సంగమా ఏదైనా వస్తే కిందే కూర్చుందాం కాక అందరం నాతో పాటు. ఎవరో పైన కుర్చీలు అలా కనబడకుండా ఎవరు వచ్చినా సరే, ఎంత పెద్దది వచ్చినా కింద కూర్చోబెట్టాలి. అది నా యొక్క అది తాపత్రయం. మంచిదమ్మా. ఆకులు కూడా అర్థం, ఆకులు కూడా ఉపయోగపడతాయట. అది ఫలించేటటువంటి లక్షణం. సమయముందు అసమయముందు అన్ని సమయాల్లో కదండి మనం ఫలించేవారికి ఉండాలి, వాక్యం చెప్పేవారికి ఉండాలి. వాక్యం అంటే ఏంటి తెలుసా? భగవంతుని ఇచ్చేవారికి ఉండాలి. బహుమతిగా భగవంతుని భాగ్యం. మనం భగవంతుని ఇవ్వడం అంటే ఎంత భాగ్యమే తెలుసామా? దానికి మించిన మీ బహుమతి ఉంటుందా? ఇతరులకు పంచేటప్పుడు మనం ఏ విధంగా మనం ఆనందపడితే దాంట్లో రుచి చెప్తాం. మనం అనుభవించాలి. నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే, చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు అనుభవించలేదు. ఇంకా చేసేయండి, ఇంకా నీ కార్యాలు సొంత రక్షకుడిగా నీకు అనుభవం లేదు. అనుభవం లేదు కనుకే నువ్వు ఇతరులకి వాక్యం చెప్పడానికి ఆయన పక్క నుంచి. నేను ఈవేళ ఒక చిన్న మాట, దాన్ని నా స్టేటస్ ఏంటో తెలుసా? ప్రభు కోసం, యేసు కోసం శ్రమపడే వాళ్ళు కావాలి, సుఖపడే వాళ్ళు అక్కర్లేదు. ఏసే ద్వారా నాకు ఆ మేలు కలిగిపోయి, మేలు కలిగిపోయి, అది కలిగిపోయింది, ఇది కలిగిపోయింది అని చెప్పడం గొప్పతనం కాదు. ప్రభు కోసం ఆకాశమంది నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభు. నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నీవు ఉంటే చాలు ప్రభు. ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, ఒకవేళ నా శరీరం కృషించిపోయినా, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నీవు నా శ్వాసము, నీవు నా పానీయ భాగం, నా యొక్క శ్వాస భాగం నీవే ప్రభు. నా భాగమును నన్ను కాపాడుచున్నావు. ఇది సాక్ష్యం మన భగవంతుని గారు. ఆయన కోసం శ్రమ పడ్డానికి. ప్రభా
ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను, ఓ రాజా నెబుకద్నెజరు, ఎంత సూటిగా చెప్తాడు తెలుసా? మన జీవితాల్లో కూడా సాక్ష్యం ఆయన కోసం సమయం అందు మంచిగా ఉన్నప్పుడే కాదు, మన చేతులు నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే కాదు, నువ్వు సుఖంగా ఉన్నప్పుడే కాదు, కష్టంలో. అందుకే మనం భార్యతో ప్రమాణం చేస్తాం, నా కష్టాల్లో నా సుఖాల్లో మరణం నన్ను వేరు చేయాలి, అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టనని మనం ప్రమాణం చేస్తాం. మన రాజుతో మనం ప్రమాణం చేయవలసింది, ప్రభువా నాకు సంతోషం ఉన్నప్పుడే జేజేలు పలకడం కాదు, నాకు ఆనందం ఉన్నప్పుడే కాదు ప్రభువా, నీ దగ్గర ఉంటే మరణం వస్తుంది, అయినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన ప్రభువా. తోమ అంటాడు ఒక రోజు, ప్రభువా నేను మీ కూడా వస్తాను, చనిపోయినా చనిపోతాను, నేను వస్తాను అంటాడు తోమ. దేవుని నామమునకు మహిమ కలుగును. మన జీవితాల్లో ఇది పాత్రలను నువ్వు త్రాగలేరు, కష్టం అంటాడు భగవంతుడు. అప్పుడు యోహాను యాకోబు అంటాడు కదా, మేము త్రాగగలము అంటున్నాడు. ఖరాఖండిగా చెప్తున్నా, నీకోసం శ్రమ పడతాం, నీకోసం కష్టం, నీకోసం మోకాళ్ళు వేస్తాం, నీకోసం ఉపవాసం ఉంటాం, నీకోసం ప్రార్థన చేస్తాం, నీ వాక్యాన్ని బలంగా ప్రకటిస్తాం, నీ మీదే గురి పెట్టుకుంటాం, నిన్నే చూస్తాం, నిన్నే వెతుకుతాం, మిగిలినన్ని నాకు ఎందుకు ఇవ్వవు ప్రభు. ఆయన అన్నాడు, అందరూ శిష్యులందరూ వారు ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇందులోనే ఆకలి ఎండిపోయా. అయితే భగవంతుడు ఏమన్నాడు తెలుసమ్మా, నువ్వు నమ్మితే మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా ఎడల ఈ అంజూరపు చెట్టు నాకు జరిగినట్లే కాక ఈ కొండను చూచి, కొండ అంటే మామూలుగా ఉంటుందమ్మా, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్తాట, అలా జరుగుతుందట. ఆయన ఒట్టొట్టుగా చెప్పలేదు, ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం. సుబ్బారావు గారిని వాక్యం చెప్పాయా అని అడిగాను. అయ్యా నేను చెప్పలేను, కానీ నేను కూడా నా ప్రార్థన చేస్తున్నా, నాకు కూడా వాక్యం చెప్పేంత సామర్థ్యం ఈ ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చెప్పుదును గాక అని ఆయన నాతో సమాధానం ఇచ్చాడు. మనం ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమంటే పడుపు అలాగ జరుగుతుందట. ఏమన్నాడు కింద ఇంకో మాట ఏమన్నాడు బ్రదర్, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు దేనిని అడుగుదురో అది మీకు దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని చెప్తాడు. యాకోబు పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. అయితే అతడు ఏమన్నాడు, పైన ఏం జరిగింది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఎడల వాడు నన్ను అడగాలి, అడుగు ప్రతి వానికి ధారాళముగా, ఎవరిని గద్దింపగా, చూడండమ్మా, ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేసేటటువంటి దేవుడును అన్నాడు. అయితే కండిషన్ ఏంటంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు కదా, కండిషన్ ఏంటంటే అడుగు ప్రతి వాడు ఎవడైనా కూడా సందేహింపకుండా అడిగారు. ఒకవేళ సందేహించి అడిగితేట వాడు గాలి చేత రేపబడి పొట్టు అంటే ఎప్పుడు వస్తుంది, గింజలు కరెక్ట్గా గింజలు పడతాయి. ఇలాగా ఫ్యాన్, ఇప్పుడు ఈ రోజుల్లో గాలి వేయకపోతే ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడతారు, దాన్ని ఎగరపోసేటప్పుడు దాన్ని చాటితో ఇలాగ ఎగరపోస్తూ ఉంటారు. ఎగరపోసేటప్పుడు ఆ గాలికి వెయిట్ లెస్ పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ధాన్యం గింజలు కింద పడతా ఉంటాయి, రాశి మీద పడతా ఉంటాయి, పెద్ద రాశి పొడవుగా ఉంటుంది అనమాట. దాన్ని మళ్ళీ రౌండ్ రాశి కింద చేస్తారు. ఆ రాశి మీద రాశి నుంచి ఎగరబడినటువంటి పొట్టు వలె ఉంటుందట. సందేహించి ఉన్నాడు వాడు, ఏమని చెప్పండి పెడతారన్నమాట, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపోయే ఆ సముద్ర తరంగములు పోలి ఉంటుందట, పొట్టును పోలి ఉంటుందట. అర్థమవుతుందండి? దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అందుకే మన భగవంతుడు ఈ రోజున ఆయన ఎక్కడికి వచ్చాడు, బేతనీ నుండి యెరూషలేముకు మరలా వచ్చాడు. వస్తూ ఉన్నాడు, 11 సార్లు ఆ మార్గం గుండా వచ్చాడు. రావడమే కాదు, దాన్ని చూశాడు,
ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి దాని దగ్గరికి ఏమైనా ఫలాలు దొరుకుతాయి. అది అంజూరపు పండ్ల కాలం కాదు, కానీ మన దగ్గర కూడా అలాగే రావచ్చు. మనం ఇంకా రేపు ఉందిలే, రేపు అనే సమయం ఉందని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు ఇదే సమయం మనకి ఈరోజే, నేడే రక్షణ దినం, రేపు లేదు. అందుకే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఓడిసి పట్టుకోవాలి. అవకాశం చేజారిపోవచ్చు, మనకి కన్నులు మందగించవచ్చు, మన చెవులు వెనుకడు మందగించవచ్చు, మన చేతులు కాళ్ళు మోకాళ్ళు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు నరవలేని స్థితి రావచ్చు. అందుకే ఒకవేళ మీరు రాకపోవచ్చు, లేదా నేను రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే నేడు అనే సమయం అండి, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైనటువంటి సమయం అంటాడు దేవుడు. అందుకే ఒకవేళ లేదు అన్నామనుకోండి, భగవంతుని ఇంకో మాట కూడా చెప్తాడు. ద్వితీయోపదేశ కాండంలో 47వ వచనంలో ఉంటుంది అనమాట. ఒకవేళ మాట వినలేకపోతే ఎక్కడుంటుందట? వేరున ఉంటుందట. ఇంకంతకంటే ఏం లేదు, వేరును ఉంటుంది, గొడ్డలి వేరును ఉంటుంది. అందుకే మనం రెండు చూడాలి, దాన్ని ఆలోచన చేయాలి, ఆ అద్భుతాన్ని చూడాలి, ఆశీర్వాదాలు చూడాలి. రెండోది మనం నిష్ఠగా లేకపోతే 40 రోజులు నిష్ఠ కాదు, 40 రోజులు కడుపు మార్చుకోవడం కాదు. నువ్వు ఎప్పుడు నిష్ఠకరం ఉండాలి, ప్రతిరోజు నిష్ఠగా ఉండాలి. ప్రతిరోజు ఆయనతో ప్రమాణం చేస్తాం, ప్రదానం చేయబడిన వాడు. ఆయన మాట ఇచ్చాం మనం, ఆయన మాట ఇచ్చాడు మనకి. మనం అడుగుతున్నాం, నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభా, ఎందుకు చేయవు, నువ్వు లేకపోతే ఎవరు చేస్తారు నాకు అని మనం అడుగుతున్నాం డిమాండ్గా. ఆయన కూడా డిమాండ్గా అడుగుతున్నాడు, నువ్వు నా మాట ఇచ్చావు నాకు, నువ్వు నాతో ప్రమాణం చేస్తావు. ఏమైనా ప్రమాణం చేస్తావు? బాప్తిసం పొందేటప్పుడు ప్రభా కష్టం వచ్చిన, బాధ వచ్చిన, సమయమందును అసమయమందును అన్ని సమయాలు ఒకేలా ఉంటాను, ఒకేలా చూస్తాను. ఆ మాట చదువు ప్రతాప్. ద్వితీయోపదేశ 48:40. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడు కాలేదు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక. భగవంతునికి మన ఇష్టంగా లేకపోతే జరిగేటటువంటిది కిందంతా నేను చదివించిన మాటలు కొంచెం కష్టంగా ఉంటుంది, మనసుకి ఆయాసంగా ఉంటుంది. ఈ యొక్క రోజున మనం చూస్తున్నాం, ఈ పరిశుద్ధ సోమవారం అన్న దినాన ఆయన అంజూరపు చెట్టుని శపించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఈ రోజున మనం కూడా శాపంలోకి వెళ్లకుండా ఉండాలంటే మన జీవితాల్లో సమయమందు అసమయము అన్నీ ఉన్నప్పుడే భక్తి కాదు, ఏమీ లేనప్పుడు భక్తి ఇచ్చింది, ఏమీ లేనప్పుడు భగవంతుడు 2 కాసులు ఇచ్చిన తల్లి. ఆ 2 కాసులు ఇచ్చినప్పుడు అన్నాడు, నా దగ్గర డబ్బు లేదు, అప్పుల పాలు అయిపోయాను, కష్టం అయిపోయింది, తిన్నాక తినలేదు, ఏముంది నీ దగ్గర అంటే, నా దగ్గర కొంచెం ఉన్నది, గుడ్డులో కొంచెమని ఉన్నదని యథార్థంగా చెప్పింది తల్లి. బంగారం నాది, ఆస్తి నాది, నీది నాకు అక్కర్లేదు. ఆయనకు తెలుసు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడమ్మా. చాలా మట్టుకి నేను భక్తి సింగ్ గారు ఆ యొక్క సాక్ష్యాలు ఎక్కువ వింటూ ఉంటే ఆ రోజుల్లో ఎలా సేవ జరిగింది ప్రభు అని ఎక్కువ నేను ఆలోచన చేస్తాను. ఎలా సేవ జరుగుతుంది, ఎంత కష్టంగా ప్రార్థన చేస్తుంది, ఏమవుతుందంటే మరింత కష్టంగా ప్రార్థన చేయమంటారు.